ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం తులారాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి? అలాగే ఈ 2026 సంవత్సరం జనవరి 22వ తేదీ గురువారం యొక్క దినఫలాలు ఈ యొక్క తులారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి? ఈరోజు దినఫలాల ప్రకారం మీకు లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది కనిపిస్తుంది. అయితే ఏ విధంగా మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది ఈరోజు మీరు చూడబోతున్నారు? మీరు అక్కడ ఇక్కడ జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయారా? ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేసి మాట్లాడండి. ఓం శక్తి జ్యోతిష్యాలయం. మీకు ఏ సమస్యలు ఉన్నా గుడిలో ప్రత్యేకమైన పూజలు చేయబడును. మీ సమస్యకు పరిహారం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన వశీకరణం చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. పూజారి గారి వాట్సాప్ నెంబర్ 8125199068. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. అలాగే ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు తులారాశి వ్యక్తులకు ఈరోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్ మాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్తే గనక తులారాశి అనేది రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులందరూ కూడా తులారాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక తులారాశి వారు అలంకార ప్రియులు. ఎప్పుడు కూడా అందంపై ఆసక్తి అనేది అధికంగా ఉంటుంది. తెలివితేటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఏదైనా సాధించాలి అనే తపన వీరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. అలాగే జీవితంలో ఏ సమస్య ఎదురైనా సరే దాన్ని చూసి అస్సలు భయపడకుండా ఆ సమస్యను అధిగమించగలుగుతారు. అయితే ముఖ్యంగా తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం వీరి యొక్క జీవితంలో సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి. అలాగే జీవితంలో ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపు మరొక సమస్య ఉత్పన్నమవుతూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క 2026 సంవత్సరం జనవరి 22వ తేదీ గురువారం యొక్క దినఫలాలు తులారాశి వ్యక్తులకు చూస్తే ఈరోజు ఊహించని ఒక సంఘటన అనేది జరగబోతుంది. ఒక చక్కటి అవకాశం మీ ముందుకు వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మీ లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది మీరు ఈరోజు చూడబోతున్నారు. కెరీర్‌కి సంబంధించింది కానీ, వృత్తి జీవితానికి సంబంధించింది కానీ, ఒక ఊహించని పరిణామం అనేది ఈరోజు మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. ఈ విధంగా మీ యొక్క లైఫ్ ఒక టర్న్ తీసుకునే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఇదివరకు ఎప్పుడూ కూడా జరగని ఒక సంఘటన ఈరోజు జరుగుతుంది. ఈరోజు మీ యొక్క లైఫ్‌లో జరిగేటువంటి సంఘటన మీ పైన మీ యొక్క భవిష్యత్తు అనేది కూడా ఆధారపడి ఉంటుంది. అంటే ఉదాహరణకి చూస్తే మీరు ఏదైనా వ్యాపారం మొదలుపెట్టాలి అనుకుంటున్నారు. కానీ మొదలుపెట్టలేకపోయారు. అనువైన స్థలం దొరకడం, లేక లోన్‌లు రాక డబ్బులు దొరకకపోవడం, ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలతో ఆ యొక్క ప్రయత్నాన్ని కూడా మీరు వాయిదా వేసుకున్నారు. అటువంటి వారికి చక్కటి అవకాశం ముందుకు రావడం, అంటే అనువైన స్థలం దొరకడం, డబ్బులు సమకూరడం, లేదా ఎవరైనా మీకు భాగస్వాములుగా ఒక మంచి అవకాశం ఇవ్వడం, అంటే మిమ్మల్ని వారి యొక్క వ్యాపార భాగస్వాములుగా ఎంపిక చేసుకొని మీకు ఈ విధంగా ఒక మంచి ఆఫర్ ఇవ్వటం, ఈ విధంగా ఏదో ఒక సంఘటన ద్వారా మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ అనేది కనిపిస్తుంది. ఉద్యోగస్తుల జీవితంలో కూడా ఒక ఊహించని పరిణామం అనేది ఉండబోతుంది. ఈ విధంగా వృత్తి జీవితానికి, ఆదాయ మార్గానికి సంబంధించి లేదా కెరియర్‌కి సంబంధించి ఊహించని పరిణామం మీ యొక్క జీవితంలో ఉండబోతుంది. ఒక రకంగా చెప్పాలంటే మీ యొక్క లైఫ్ టర్నింగ్ పాయింట్ ఈరోజు దినఫలాల్లో కనిపిస్తుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా అనారోగ్య సమస్యతో బాధపడుతూ, అనారోగ్య సమస్య నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే గనక ఖచ్చితంగా ఆ అనారోగ్య సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం
చాలా కాలం నుండి మీరు వద్దు అనుకుంటున్నటువంటి వ్యక్తులు మీ దగ్గరకు వచ్చి మీ యొక్క సహాయాన్ని అర్థిస్తారు. అంటే వారితో బంధం ఇక వద్దు అని మీరు అనుకున్నారు. కానీ వారు మాటి మాటికి మీ దగ్గరికి వస్తున్నారు. మీతో బంధాన్ని కలుపుకోవాలని అనుకుంటున్నారు. ఈరోజు ఒక సహాయాన్ని అడగడానికి కూడా మీ దగ్గరికి వస్తారు. అయితే ఎవరితో అయినా సరే శత్రుత్వానికి బదులు మిత్రుత్వాన్ని కోరుకోవడం అనేది చాలా ముఖ్యం. బంధాలను కాపాడుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం తులారాశి వారు ఎవరైతే ఈ మధ్య కాలంలో బంగారు ఆభరణాలు కానీ లేదా ఏదైనా ఇంటికి సంబంధించినటువంటి సామాగ్రి కానీ వస్తువులు కానీ కొనుగోలు చేయాలి అనుకుంటే ఈరోజు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మరికొంతమంది వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం ఈరోజు ఒక నూతన వ్యక్తితో పరిచయం కూడా ఏర్పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వారు మీ యొక్క జీవితంలో చాలా ముఖ్యమైన పాత్రను అయితే పోషించబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక చక్కటి ఆఫర్ కూడా మీ ముందుకు వస్తుందని చెప్పుకోవాలి. అలాగే తులారాశి వారు ఎవరైనా సరే చాలా కాలం నుండి ఒక ఆర్థిక సమస్యతో బాధపడుతూ అప్పుల ఊబిలో కూరుకొని పోయి ఆ ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతున్నట్లయితే గనక ఆ అప్పుల ఊబి నుండి బయటపడే మార్గాన్ని ఆ భగవంతుడే మీకు చూపించబోతున్నాడని చెప్పుకోవాలి. అదేవిధంగా తులారాశి వారు ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా చేసుకోవాలి. అలాగే మీకు తోచినంతలో అనాథలకు, అభాగ్యులకు, పేదవారికి దాన ధర్మాలు చేయండి. వారికి దుప్పట్లు, గొడుగులు, పాదరక్షకులు దానంగా ఇవ్వండి. ఈ విధంగా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఆర్థిక స్థితి అనేది మెరుగుపడుతుంది. చూశారు కదండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.